సారే సెక్రటరీ గారు సార్ రండి ఇలా ఫోటో బాగా తెచ్చుకోండి మరి ఫోటో బాగాలేదు తెచ్చుకోమ్మా వేసుకోండి అంతే దాంట్లో వేసుకోండి. నమస్కారాలు. ఈరోజు మలవరం పంచాయతీ పాలకవర్గ సభ్యులకి సన్మాన కార్యక్రమం పెట్టాం. 2021 నుంచి పాలకవర్గ సభ్యులు అప్పుడు సర్పంచ్ దున్నా సత్యనారాయణ గారు కాడి నుంచి అలాగే ఆయన ఆరోగ్యరీత్యా స్వర్గీయులైనారు. ఆయన తర్వాత నాకు సర్పంచ్ వచ్చినది. నాతో పాటు నా పాలకవర్గ సభ్యులందరూ కూడా నాతోటి కలిసి గ్రామాభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీ దూలుగుండ నాగేంద్ర ప్రసాద్, అలాగే ఎంపీటీసీ దున్నా రాంబాబు గారు, అలాగే మాజీ మార్కెటింగ్ చైర్మన్ శ్రీ ఉంగరాల పూర్బాబు గారు, అలాగే పార్క్ సభ్యులు అందరూ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టి వాళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకు మలవరం గ్రామ పంచాయతీ పాలకవర్గం 2021 నుంచి 2026 సంవత్సరం వరకు జరిపిన పాలకవర్గంలో పాల్పంచుకున్న స్వర్గీయ దున్నా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 3.5 సంవత్సరాలు, పంపన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 1.5 సంవత్సరాలు, మొత్తం పాలకవర్గం 14 మంది మెంబర్లతో గ్రామం ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. సుమారుగా 5 కోట్ల రూపాయలతో సీసీ డ్రైన్లు కానీ, రోడ్లు, అలాగే జలజీవన్ మిషన్ ద్వారా పైప్ లైన్లు, అలాగే పొన్నాడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో R&B రోడ్డు, అలాగే దాంట్లో బిచ్చిబాబు ఆధ్వర్యంలో MGNRDC రోడ్లు, సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా గ్రామం అంతా ఈ కార్యవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా ఈ పదవి విరమణ చేస్తున్న ఈ వార్డు మెంబర్లకు, సర్పంచులకు అందరికీ కూడా ఆ శుభాకాంక్షలు. ఈరోజు కాకినాడ జిల్లా తాళరావు మండలం మల్లవరం గ్రామంలో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పదవీ కాలం ముగిసింది. ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత వీళ్ళు చాలా డెవలప్ చేశారు. స్వర్గీయ దున్నా సత్యనారాయణ గారు మరణానంతరం మన రామకృష్ణ గారు సర్పంచ్ అయ్యారు. ఈ రామకృష్ణ గారు సర్పంచ్ అయిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ మండలం, ఆ విధంగా రాంబాబు ఒక ఎంపీటీసీ మన గ్రామానికి చెందిన వారు. వీరందరూ కూడా సన్మానం పొంది రేపు జరగబోయే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మీరందరూ సహకరించాలి. ఈ పంచాయతీలో ఏ కార్యక్రమం పెట్టినా కూడా మీరు హాజరవ్వాలని మనసా వాచా కోరుకుంటూ మా యొక్క జన్మభూమి మల్లవరం గ్రామం. మన హరీష్ గారు, ఆ విధంగా బుచ్చిబాబు గారు చేస్తారని మనసా వాచా కోరుకుంటూ వారి యొక్క సహకారం మాకు కావాలి. మన ఎమ్మెల్యే గారి సహకారం కావాలి, ఆ విధంగానే హరీష్ గారు ఎంపీ గారి సహకారం కావాలి. ఈ కార్యక్రమంలో అందరూ కూడా అటెండ్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేందుకు నమస్కారాలు.